మీరు ఇండియన్ సిటిజన్ అయితే మీ పేరు మీద ఏదైనా ప్రాపర్టీ ఆర్ ల్యాండ్ ఉన్నా మీరు దాన్ని అమ్ముదాం అనుకున్నా కొందాం అనుకున్నా మీకు ఈ లాస్ అన్ని తెలియాలి. ఫస్ట్ వన్ రెరా యాక్ట్ 2016. ఇది బయ్యర్ కి బిల్డర్ చేసిన ప్రామిసెస్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసేలాగా చూసుకుంటుంది. సెకండ్ వన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882. మీరు ఎవరికైనా ప్రాపర్టీ అమ్మినా, గిఫ్ట్ ఇచ్చినా, లీజ్ కి ఇచ్చినా లీగల్ గా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చూసుకుంటుంది. థర్డ్ వన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ఆర్ ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899. ఈ యాక్ట్ అర్థం ఏంటంటే మీరు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు 5 to 7% స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ ఆఫ్ 1% కడితేనే మీ డాక్యుమెంట్స్ అన్ని వ్యాలిడ్ అవుతాయని చెప్తుంది. 4 మోడల్ టెనెన్సీ యాక్ట్ 2021. మీ కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాపర్టీని ఎవరికైనా రెంట్కి ఇచ్చేటప్పుడు ఓనర్ కి టెనెంట్ కి మధ్యలో ఉండే రిలేషన్ ని అండ్ లిమిట్స్ ని డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ 2013. మీ ప్రాపర్టీని గవర్నమెంట్ ఆర్ ఎనీ ప్రైవేట్ కంపెనీ అక్వైర్ చేసేటప్పుడు ఆ మార్కెట్ కి తగ్గట్టు కంపెన్సేషన్ ని ప్రొవైడ్ చేసేలాగా ఈ యాక్ట్ హెల్ప్ చేస్తుంది. సో ఈ రీల్ సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా తప్పకుండా హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి కాంటెంట్ డైలీ మీ ఫీడ్ లో కావాలనుకుంటే జస్ట్ మన పేజ్ ని ఫాలో చేయండి. See you tomorrow.